సాధారణ భక్తులకి మనం అలాట్ చేసే అకామిడేషన్లో అన్నీ కూడా వాటి స్టాండర్డ్ బాగుండాలి. కొన్ని అయితే మేజర్ రిపేర్స్ ఉన్నాయి. 12 బ్లాక్స్ నాన్ విఐపి అకామిడేషన్ కాటేజెస్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవి 12 బ్లాక్స్ 1875 రూమ్స్ ఉన్నాయి. అవి చాలా సంవత్సరాల నుంచి మేజర్ రిపేర్స్ ఉన్నా సరే అవి అలా నడిపించడం జరుగుతుంది. ఇవి మేజర్ రిపేర్స్ చేసి 26 crores సుమారుగా స్పెండ్ చేసి దాన్ని రిపేర్స్ అన్ని చేయించడానికి ఇన్ ప్రిన్సిపల్ బోర్డు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మొత్తం మీద కొన్ని డిమాలిషన్ కూడా చేయాలి. అవి ప్రొసీజర్ ప్రకారం డిమాలిషన్ చేసి అక్కడ కొత్తగా బ్లాక్స్ కట్టడం అన్నీ కూడా హై స్టాండర్డ్లో ఈ సాధారణ భక్తులకు కూడా ఎక్కడా కంప్లైంట్ లేకుండా మంచి వసతి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 424 బ్లాకులు, 6282 రూమ్లు, 772 కోట్లు. కొంతవరకు దీంట్లో మళ్ళీ టీటీడీ ఎంత ఫండ్ పెట్టాలి, డోనార్ ఫండ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ బోర్డులో నిర్ణయం జరుగుతుంది. బట్ ఇన్ ప్రిన్సిపల్ అవి అప్రూవ్ చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం ఒకటి బోర్డు తీసుకోవడం జరిగింది. గూగుల్ ఏఐ టెక్నాలజీస్ ద్వారా వారు మనకి టెక్నాలజీ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గూగుల్ కెమెరాస్ని ఉపయోగించుకోవడం, తర్వాత దర్శనానికి వాళ్ళ రికగ్నిషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టుకోవడం, అలాగే ఏ విధంగా అయితే మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ ఏఏ సిస్టమ్స్ కానీ ఉపయోగించి దర్శనం టైంని మనం స్ట్రీమ్లైన్ చేసుకుని తగ్గించుకోవడం, ఫిజికల్ క్యూ లైన్స్ తగ్గించుకోవడం ఇవన్నీ కూడా వారితో ఎంఓయూ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా బోర్డులో ఇవాళ అప్రూవ్ చేయడం జరిగింది.